హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే ఎగ్లెస్ డోనట్స్ని బేకరీ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా టేస్టీ డోనట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2/3 కప్పుతో వేడిగా ఉన్న పాలను వేసుకోండి. ఈ పాలల్లో 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ను యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పాలల్లో షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ కరిగించండి. మనకి షుగర్ మెల్ట్ అయినప్పటికీ ఈ పాల మిశ్రమం గోరువెచ్చగా అవుతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్న పాలల్లో 2 టీ స్పూన్స్ వరకు డ్రై ఈస్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఈవెన్‌గా మిక్స్ చేసి ఈ బౌల్ పైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ బౌల్ పైన ఒక జల్లెడను పెట్టి ముందుగా ఒక కప్పు వరకు మైదాను వేసి జల్లించాలి. ఆ తర్వాత మరొక కప్పు మైదా అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని వేసి వీటిని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు చేతితో ఈస్ట్, మైదా ఫ్లోర్ మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని సాఫ్ట్‌గా చపాతీ పిండిలా కలుపుకోండి. చూడండి, మనకి పిండి అనేది సాఫ్ట్‌గా చపాతీ పిండిలా రెడీ అయింది. ఇలా కలుపుకున్న పిండిని మనం కౌంటర్ టాప్ పైన పెట్టి పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కలపండి. ఆ తర్వాత పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్‌ను యాడ్ చేయండి. ఇప్పుడు మరలా పిండిని బాగా నీట్ చేస్తూ ఒక 10-15 మినిట్స్ వరకు పిండిని బాగా కలుపుతూ ఉంటే పిండిలో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పిండి అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ డో అనేది రెడీ అవుతుంది. చూడండి, మనకి పిండి ఎంత సాఫ్ట్‌గా రెడీ అయిందో. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్‌లో వేసి ఈ పిండి డ్రై అయిపోకుండా లైట్‌గా ఆయిల్ కానీ, బటర్ కానీ అప్లై చేసి మూత పెట్టి కనీసం 2 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. 2 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి పిండి అనేది మనకి చాలా ఫ్లఫీగా తయారైంది. ఈ పిండిని ఫ్లోర్ పైన వేసి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అంతా కూడా ఈవెన్‌గా చపాతీ కర్రతో వత్తుతూ 1 ఇంచ్ మందం వచ్చే వరకు రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీటిని డోనట్స్ లాగా కట్ చేసుకోవాలి. డోనట్స్‌ని కట్ చేసుకోవటం కోసం ఒక షార్ప్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్‌ని తీసుకొని ఫస్ట్ గ్లాస్‌తో కట్ చేసుకోండి. ఇలా డోనట్స్ అన్నింటినీ కూడా గ్లాస్‌తో కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మూతను తీసుకొని మనం కట్ చేసుకున్న డోనట్స్‌కి సెంటర్‌లో ఈ చిన్న మూతను పెట్టి ఇలా ట్విస్ట్ చేసేస్తే ఈజీగా డోనట్ షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మీకు ఒకవేళ అంచులు అంటుకుంటున్నాయి అనుకుంటే గ్లాస్ అంచులకి పొడి పిండిని డిప్ చేసి కట్ చేసుకోండి. సో ఇలానే అన్ని డోనట్స్‌ని కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా హీట్ అవ్వకుండా చూసుకోండి. ఆయిల్ అనేది మోడరేట్‌గా హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లోనే ఉంచి డోనట్స్‌ని ఫ్రై చేయండి. వీటిని ఈవెన్‌గా 2 వైపులా వేగేటట్లుగా డోనట్స్‌ని 2 వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలానే మిగతా డోనట్స్‌ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. డోనట్స్‌ని గార్నిష్ చేయటం కోసం డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్‌ని కలిపి హాఫ్ కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్‌ని మెల్ట్ చేయటం కోసం ఒక గిన్నెలో వాటర్ వేసి ఆ వాటర్ పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో చాక్లెట్‌ని వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసిన చాక్లెట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇలా తీసుకున్న చాక్లెట్‌లో డోనట్స్‌ని డిప్ చేసుకోవాలి. ఇలానే అన్ని డోనట్స్‌ని కూడా చాక్లెట్‌లో డిప్ చేసుకొని వీటిపైన డెకరేషన్ కోసం నేను స్ప్రింకిల్స్‌ని యాడ్ చేస్తున్నాను. చూడండి, టేస్టీగా ఎంతో డెలిషియస్‌గా ఉండే డోనట్స్ రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.